ప్రకాశం జిల్లాలో సిఐటియు బలోపేతానికి ప్రతినిధులు కృషి చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు అన్నారు. దర్శి పీజీఎన్ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో జిల్లా సిఐటియు 13వ మహాసభలు అధ్యక్షులు కాలం సుబ్బారావు, డికేఎం రఫీ, పి కల్పన, కొర్నెపాటి శ్రీనివాసులరావు అధ్యక్షతన జరిగాయి. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ ఉంది. అదానీ, అంబానీల అంటాగా ఈ దేశాన్ని మారుస్తూ ఉంది. ప్రజల ఆస్తులు కొల్లగొట్టబడతా ఉన్నాయి. రైల్వే కానీ, విమానాలు కానీ, అట్లాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాలు చౌకగా అదానీ, అంబానీలకి లేదా విదేశీ బహుళజాతి సంస్థలకి కట్టబెడతా ఉంది. ఈరోజు ప్రభుత్వ రంగం మొత్తం కూడా నిర్వీర్యం చేయబడతా ఉంది. ప్రైవేట్ రంగానికి ప్రైవేటీకరణ జరిగితే ఈ దేశంలో ఇప్పుడు దాకా ప్రభుత్వ రంగం ఉంది కాబట్టి సామాజిక తరగతులకి, బీసీలకి, ఎస్టీలకి ఈ తరగతులకు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు లభిస్తాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్, ప్రైవేట్ రంగానికి కనుక అప్పచెప్పిన ఈ తరగతులన్నీ తీవ్ర అన్యాయానికి గురవుతాయి. రాబోయే రోజుల్లో మరింత వివక్ష పెరుగుతుంది, సామాజిక అణచివేతలు పెరగడానికి దారితీస్తుంది. ఇటువంటి పరిణామాల్ని వెంటనే మారుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. లేబర్ కోడ్స్ మీద కార్మిక వర్గం మొత్తాన్ని కట్టుబానిసలుగా మార్చేటువంటి పద్ధతిలో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తారు. ఇప్పటికే యూనియన్లు పెట్టుకునే హక్కు మీద దాడి చేస్తూ ఉంది, సమ్మె హక్కు మీద దాడి చేస్తూ ఉన్నారు. ఉద్యోగ నియామక విషయాల్లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానం పేరుతో ఏ భద్రత లేకుండా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు లేనటువంటి పద్ధతిలో ఈరోజు కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మారుస్తూ ఉన్నారు. అటువంటి విధానాల్ని దేశం మొత్తం బలవంతంగా రుద్ది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాల్సిందని చెప్పి హుకుం జారీ చేస్తారు. ఆ హుకుముని భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తూ ఉంది. మోడీ విధానాల్ని మక్కి అమలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము వస్తే మంచి రోజులు తెస్తాం, ప్రజలందరికీ మంచి చేస్తామని చెప్పారు. ఏడాది పాలన తర్వాత మాది మంచి ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు. తొలి అడుగని ఉత్సవాలు జరిపారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా సుఖశాంతులతో లేరు. ఈరోజు మధ్యతరగతి ఉద్యోగులు 12వ పిఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు. 2 ఏళ్ళు దాటిపోయింది, ఇంతవరకు గతి లేదు. స్కీమ్ ఉద్యోగులు ఇప్పటికీ కనీస వేతనాలు పెరగల 8 ఏళ్ళు అవుతుంది. అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, సమగ్ర శిక్ష కానీ, సెకండ్ ఏఎన్ఎంసీ ఇట్లా రంగాల వారికి చెప్పుకుంటే బీఆర్ఏ 8 ఏళ్ళుగా జీతాలు పెరగల. మున్సిపల్ కార్మికుల పరిస్థితి కూడా, పారిశుద్ధ్య కార్మికులు, రకరకాల ఉద్యోగులు ఈ ప్రభుత్వాలు సేవ చేస్తున్నారు, వాళ్ళ జీతాలు పెంచట్లేదు. కానీ ప్రభుత్వం చెబుతుంది మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. డబ్బులు లేవంటూనే ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వం ఇవ్వకుండా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పెట్టుబడిదారుల అప్పులన్నీ వడ్డీతో సహా కట్టి, మరి అప్పులన్నిటికీ వడ్డీతో సహా కడతానికి తెచ్చినటువంటి ప్రభుత్వం చిరుద్యోగులు నీ ప్రభుత్వం తరఫున ప్రజల కోసం పనిచేస్తున్నకి జీతాలు ఇవ్వడానికి 30 నెలలు, 34 నెలలు పంచాయతీ కార్మికుల జీతాలు, అనేక చోట్ల స్వచ్ఛ కార్మికులకి ఈరోజు 8 నెలలు, 9 నెలలు బకాయిలు ఉంటాయి. ఇచ్చే జీతం 6,000, 7,000. ఒకే పని చేస్తున్నా ఒకే జీతం లేదు. ఈ రకమైనటువంటి విధానాలు అమలవుతున్నటువంటి ఈ తరుణంలో మాది మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్పుకోవటం ఇది తగదు. కాబట్టి ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి. రైతాంగం ఈ కాలంలో మనం చూసాం, టమోటా రైతులు, ఉల్లి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా సుబాబు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అట్లాగే కోస్తా జిల్లాలో మామూలు వ్యవసాయం పండించేటువంటి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ పరిష్కారం కావాలి. ఇవన్నీ పరిష్కారం కాకుండా మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడం వల్ల న్యాయం జరగదు. ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయండి. ప్రజల పక్షాన నిలబడేది సీఎంటీ. కార్మికులు, ఉద్యోగులు మొత్తం ప్రజానీకాన్ని కూడగట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని వెనక్కి కొట్టేదానికోసం మేము మహాసభలన్నింటిలో కూడా చర్చిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మహాసభలు జరుగుతున్నాయి. మా ఆల్ ఇండియా సిఐటి మహాసభ ఈ సంవత్సరం డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4వ తారీఖు దాకా మొదటిసారి మన రాష్ట్రంలో విశాఖపట్నం మహానగరంలో జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా 1,500 మంది, 1 కోటి మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతినిధులు రాబోతున్నారు. దేశవ్యాప్తంగా గత 3 సంవత్సరాల్లో మేము ఏం పోరాటాలు చేశాం, కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ఉన్నాయి, ఈరోజు ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం మధ్య, పేదల మధ్య చిచ్చబెట్టి చీలికలు తెచ్చి మతోన్మాద విషయాన్ని నింపుతూ ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే ఒక మనువాద జాడ్యంతో కూడినటువంటి ఒక లాయర్ కాలిబూటు విసిరినటువంటి, ఇంతకంటే సిగ్గు లేదు, అవమానం లేదు. భారతదేశ పరువు ప్రపంచం అంతా మంటగలిసిపోయింది.
అయినా మోడీ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, మత సామరస్యాన్ని కాపాడుకోవటానికి ఎట్లాంటి విధానాలు అనుసరించాలి అనేది మేము మహాసభలో చర్చించబోతున్నాం. ఆ మహాసభలో చర్చించిన తర్వాత రాబోయే రోజుల్లో మొత్తం కార్మిక కర్షక ఐక్యత కోసం రాబోయేటువంటి రోజుల్లో మేము పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.